Hi students, good morning all of you. Welcome to Greyfriars Degree online classes. So sixth semester లో మనకి థర్డ్ ఇయర్స్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఇకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనే 5th యూనిట్ టాపిక్ నుంచి మనం 5th యూనిట్ నుంచి లాస్ట్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. బయోడైవర్సిటీ మీన్స్ జీవ వైవిధ్యం అని. ఈరోజు మనకి ఇండియా వైడ్ కానీ లేదా వరల్డ్ వైడ్ కానీ జీవ వైవిధ్యం గురించి ఎక్కువగా డిస్కషన్ అనేది జరుగుతుంది. అసలు జీవ వైవిధ్యం అంటే ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, అది నేషనల్ లెవెల్లో ఎలా ఉంటుంది, వరల్డ్ వైడ్లో ఎలా ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. బయోడైవర్సిటీ మీన్స్ బయో మీన్స్ జీవ, బయో మీన్స్ జీవ, డైవర్సిటీ మీన్స్ వైవిధ్యం. డైవర్సిటీ మీన్స్ వైవిధ్యం అంటే జీవుల మధ్య వైవిధ్యాన్ని మనం ఏమంటాం అంటే బయోడైవర్సిటీ అంటాం. డిఫరెన్షియేషన్ ఉంటుంది దేనికి, మనకి ఏదైనా స్పీసెస్ తీసుకోండి, మనం ఏ స్పీసెస్ తీసుకున్నా అంటే బ్రతికున్న జీవులు ఏ జీవి తీసుకున్నా ఏ రెండు జీవులు ఒకలా ఉండవు, ఏ రెండు జీవుల యొక్క ఫంక్షన్స్ అనేవి సేమ్ ఉండవు, ఏ రెండు జీవులు ఒకే సైజులో ఉండవు. ఇంకా వేరే ఏం చూసుకున్నా సరే వాటి యొక్క బయలాజికల్ యాక్టివిటీస్ అవనండి, ఫిజికల్గా అవనండి, వాటి యొక్క ఫంక్షన్స్ ద్వారా అవనండి, ఏ రెండు జీవులు కూడా ఒకేలా ఉండకపోవచ్చు. ఆ రెండు జీవుల మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం ఏమంటామంటే జీవ వైవిధ్యము అంటాం, బయోడైవర్సిటీ అంటాం. చూడండి డెఫినేషన్ చూడండి. బయోలాజికల్ డైవర్సిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ ది రిలేటివ్ డైవర్సిటీ అమాంగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. ఒకసారి బయోలాజికల్ డైవర్సిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ ది రిలేటివ్ డైవర్సిటీ అమాంగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. ఇక్కడ బయోలాజికల్ డైవర్సిటీ అనేది ఏంటంటే ఒక ఏ విధంగా మెజర్ చేస్తాం దాన్ని, రిలేటివ్ డైవర్సిటీ అమాంగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. డిఫరెంట్ ప్లేసెస్లో ఇకోసిస్టమ్ అంటే ఏంటంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండేటటువంటి సర్టెన్ ప్లేసెస్ని మనం ఏమంటామంటే ఎకోసిస్టమ్ అంటాం. చెప్పాం కదా, మనకి జీవుల మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం ఏమంటామంటే జీవ వైవిధ్యం అంటాం, బయోడైవర్సిటీ అంటాం. సో చూడండి డైవర్సిటీ అని చూడండి, డైవర్సిటీ విత్ ఇన్ స్పీసీస్, అమాంగ్ స్పీసీస్ అండ్ కంపేర్ టు డైవర్సిటీ. మనకి డైవర్సిటీ అనేది అంటే వైవిధ్యం అనేది జీవుల మధ్య ఉన్నటువంటి క్యారెక్టర్స్ని బట్టి అంటే స్పీసీస్ని బట్టి అవ్వచ్చు, లేకపోతే అమాంగ్ స్పీసెస్ కంపేర్ టు మనకి ఆ స్పీసీస్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే డైవర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ బయోలాజికల్ డైవర్సిటీ అండ్ బయోడైవర్సిటీ అనే వర్డ్స్ని ఏం చేయాలంటే ఫస్ట్ బయోలాజికల్ డైవర్సిటీ అనే వర్డ్ని ఒక సైంటిస్ట్ ఫస్ట్ ఈ వర్డ్ని డినోట్ చేశారు. ఆయన లవోయిజర్ అని ఆయన సైంటిస్టు ఈ బయోలాజికల్ డైవర్సిటీ అనే వర్డ్ని డిఫైన్ చేశాడు. బయోడైవర్సిటీ అనే వర్డ్ని ఎవరు డిఫైన్ చేశారంటే బయోడైవర్సిటీ అనే వర్డ్ని విల్సన్ అనే సైంటిస్టు ఈ వర్డ్ని మనకి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది, బయోడైవర్సిటీ. సో ఇది మనకి బయోడైవర్సిటీ సంబంధించి ఎలా ఉంటుంది ఏంటంటే డెఫినేషన్. దీనికి ఒక సింపుల్ డెఫినేషన్ అంటూ ఏముండదు, మనం చెప్పుకునే ప్రాసెస్ చాలా రకరకాలుగా. సో డైవర్సిటీ అంటే 3 టైప్స్లో మనం చెప్పుకోవచ్చు డైవర్సిటీ అనేది. ఫస్ట్ వన్ వచ్చి జెనెటిక్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ అంటే వర్డ్ మనకి నేమ్లోనే ఉంది. జెనెటిక్ మీన్స్ జెనెటికల్లీ మనకి తరతరాలుగా వచ్చేటటువంటి జెనెటిక్ అంటారు, జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం కదా. సో జెనెటిక్ డైవర్సిటీ అంటే జెనెటిక్ వ్యారియబిలిటీ అంటే జెనెటిక్ వ్యారియబిలిటీ మీన్స్ ఇది అంటే ప్రతి తరానికి మనకి ఏమవుతుంది జెనెటిక్ వేరియబిలిటీ అనేది చేంజ్ అవుతుంది. సో ఒక నుంచి ఒకరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక
ఒక స్పీసీస్ కి ఒక జెనెటిక్ వేరియబిలిటీ ఉండొచ్చు, వేరొక స్పీసీస్ కి వేరొక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే స్పీసీస్ డైవర్సిటీ. స్పీసీస్ డైవర్సిటీ అంటే డైవర్సిటీ అమాంగ్ స్పీసీస్. మనకి ఏ రెండు స్పీసీస్ మధ్య డైవర్సిటీ అనేది వేరేలా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఈకోసిస్టమ్ డైవర్సిటీ. ఈకోసిస్టమ్ అంటే ఎకలాజికల్ డైవర్సిటీ అంటే. సో చూడండి, ఎట్ హైయర్ లెవెల్ ఆర్గనైజేషన్ అంటే డిఫరెంట్ స్పీసీస్ అనేది ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట. అది ఈకోసిస్టమ్ అంటే ఉన్నటువంటి ప్లేస్ ని బట్టి మనం చెప్పుకోవచ్చు. సో ఇది డైవర్సిటీ మనం ఈ 3 టైప్స్ మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఓవరాల్ మనం ఒక సైకిల్ చూసుకుంటే ఓవరాల్ వరల్డ్ మనం చూసుకుంటే కనుక ఏంటంటే చూడండి ఈ డైవర్సిటీ ఎట్లా ఉంటుంది. సో 3 టైప్స్ ఆఫ్ డైవర్సిటీస్ మనం ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. ఎకలాజికల్ డైవర్సిటీ, జెనెటిక్ డైవర్సిటీ. అలాగే ఈ స్పీసీస్ డైవర్సిటీ అనేది ఎకలాజికల్ డైవర్సిటీ ఉంటుంది, జెనెటిక్ డైవర్సిటీ అంటే జెనెటికల్ గా మారుతూ ఉంటుంది, ఎకలాజికల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇది బయోడైవర్సిటీ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. ఇక్కడ మనకి 2012లో అంటే 2012లో బయోడైవర్సిటీ సదస్సు అనేది మనకి హైదరాబాద్లో జరిగింది. బయోడైవర్సిటీ అంటే ఏంటంటే వరల్డ్ ప్రపంచం మొత్తం మీద కూడా జరిగేటటువంటి డైవర్సిటీ. అప్పటి మనకి సీఎం కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇది మనకి జరిగిందన్నమాట. అంటే ఇదంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ లీడ్ చేస్తుంది. కానీ మనకి అది అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మనకి మెయిన్గా ఈ 2012లో బయోడైవర్సిటీ అని సదస్సు పెట్టడం జరిగింది. ఈ బయోడైవర్సిటీ సదస్సు పెట్టడం వల్ల ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గ్లోబల్గా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి సదస్సు పాల్గొనడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ గ్లోబల్ బయోడైవర్సిటీ చెప్పుకోవాలి, అలాగే నేషనల్ బయోడైవర్సిటీ అని కూడా చెప్పుకోవాలి. గ్లోబల్ మీన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డైవర్సిటీ. చూడండి, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 5 to 50 million species. It is estimated that 5 to 50 million species of living forms exist on the earth. It is estimated that 5 to 50 million species of living forms exist on the earth. ఇంచుమించుగా మనకి 5 నుంచి 50 మిలియన్ల స్పీసీస్ మనకి ఈ బతికి ఉన్న జీవులు అనేది కనిపెట్టడం జరిగింది. అక్కడ మొత్తం ఓవరాల్ ఎర్త్ మీద ఉన్నటువంటి జీవులు 5 to 50 మిలియన్ స్పీసీస్. కానీ 1.6 మిలియన్ స్పీసీస్ 1.6 మిలియన్ స్పీసీస్ అనేవి హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. మనకి ఓన్లీ 1.6 మిలియన్ స్పీసీస్ మాత్రమే ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఓవరాల్ ఉన్న స్పీసీస్ మొత్తం ఎన్ని 5 to 50 మిలియన్ స్పీసీస్ ఉన్నాయి. ఈ 5 to 50 మిలియన్ స్పీసీస్ లో మనకి 1.6 మిలియన్ స్పీసీస్ మాత్రమే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడ ఓవరాల్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీద బ్రతికి ఉన్న జీవులు స్పీసీస్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్ స్పీసీస్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్. నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్ స్పీసీస్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ లేదా ఇండియా వైడ్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్ స్పీసీస్ ఎట్లా ఉంది, మనం దాని పర్సంటేజ్ రూపంలో ఎట్లా చెప్పుకున్నాం అనేది ఈ టేబుల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు గ్లోబల్ బయోడైవర్సిటీ ఈజీగా మనం రాయొచ్చు. ఇది తెలిస్తేనే మనకి ఇది 1997 లెక్కల ప్రకారం మనకు వచ్చినటువంటి డేటా. చూడండి, దీంట్లో మనకి టాక్సానమీస్ ఫ్యామిలీ, స్పీసీస్ అంటే జీవులు అంటే ఎన్నోనే మనకి స్పీసీస్ అనేది కౌంటింగ్. ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకుంటాం. ఇలా కంపేర్ చేసిన దానికి పర్సంటేజ్ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఇండియా కంపేర్ టు వరల్డ్. చూడండి, బ్యాక్టీరియా, వైరస్, ఆల్గే, ఫంగై, లిచెన్స్, బ్రయోఫైటా, టెరడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్ ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్ స్పీసీస్. ఇవన్నీ కూడా ప్లాంట్ స్పీసీస్, ప్లాంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. చూడండి, బ్యాక్టీరియా అనేదంట ఇండియాలో 850 స్పీసీస్ ఉన్నాయి అనుకోండి, ప్రపంచంలో మొత్తం 4700 ఉన్నాయి. అంటే దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దీనికి ఎంత డిఫరెన్స్ మనకి 18.10% ఉంది. 18.10%. వైరస్ అనేవి అసలు మనం ఇండియాలో కౌంట్ చేయడానికి
అన్నోన్ అనమాట, లెక్కలేవు మనకి, అది ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది తెలియదు కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే అన్నోన్. వైరస్ అనేది మనకి అన్నోన్. కానీ ఇంచుమించుగా ప్రపంచంలో అది కూడా అప్రాక్సిమేట్లీ మనకి ఉన్నటువంటి వైరస్ స్పీసీస్ ఏంటంటే 5000. అంటే దీని పర్సంటేజ్ అనేది మనం రెండింటికి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి పర్సంటేజ్ అనేది మనకి అంతగా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఆల్గే, ఫంగై ఇవన్నీ కూడా ఆ మైక్రో ఆర్గానిజం స్పీసీస్ అన్నమాట. ఆల్గే అనేది ఇండియాలో 2500 స్పీసీస్ ఉంటాయి. 2500 స్పీసీస్ మనకి ఇండియాలో ఉంటే వరల్డ్ ప్రపంచంలో మనకి 40,000 స్పీసీస్ ఉన్నాయి. దీని పర్సంటేజ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 6.25% అనేది. నెక్స్ట్ ఫంగై అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి కంటెంట్ స్పీసీస్. ఫంగై అనేది ఇండియాలో 23,000 స్పీసీస్ ఉంటే ఓవరాల్ వరల్డ్ లో 47,000 స్పీసీస్ ఉన్నాయి. దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 48.94% అనేది. నెక్స్ట్ లీచెన్స్ ఈ లీచెన్స్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి ఇండియాలో ఎన్ని స్పీసీస్ ఉంటాయంటే 1940 అనే అన్ని స్పీసీస్ ఉన్నాయి. ఓవరాల్ వరల్డ్ అయితే 17,000 స్పీసీస్ ఉన్నాయి. 17,000 స్పీసీస్. దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 11.41% అనేది. నెక్స్ట్ వచ్చేసి బ్రయోఫైటా అనేది ఇండియాలో 2843 స్పీసీస్ ఉంటే 2843 స్పీసీస్. అది ప్రపంచంలో వరల్డ్ వైడ్ అంటే 16,000 స్పీసీస్ ఉంది. 16,000 స్పీసీస్ ఉన్నాయి. దాని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 17.77% అనేది. నెక్స్ట్ టెరిడోఫైటా ఇండియాలో 1022 స్పీసీస్ ఉంటే ఓవరాల్ వరల్డ్ మనకి 13,000 స్పీసీస్ ఉంది. దాని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 7.86% ఉంది. నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్స్ అంటే అవి కూడా వన్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి ఇండియాలో 64 స్పీసీస్ ఉంటే ఓవరాల్ వరల్డ్ లో మనకి 750 స్పీసీస్ ఉన్నాయి. దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 8.53%. నెక్స్ట్ వచ్చేసి యాంజియోస్పెర్మ్స్. ఈ యాంజియోస్పెర్మ్స్ ఓవరాల్ గా మనకి ఇండియాలో 17,000 స్పీసీస్ ఉంటే ఇది ప్రపంచంలో మొత్తం ఉంది 2,50,000 స్పీసీస్ ఉన్నాయి. 2,50,000 స్పీసీస్ యాంజియోస్పెర్మ్స్. దీని పర్సంటేజ్ చేసుకుంటే అది చెప్పుకోవచ్చు 6.80% మనం చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ టోటల్ గా మనకి ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి టోటల్ స్పీసీస్ అంటే 49,219 49,219 స్పీసీస్ ఉన్నాయి. అదే ఓవరాల్ వరల్డ్ ప్రపంచంలో చూసుకుంటే వరల్డ్ 3,93,450 3,93,450 స్పీసీస్ అనేవి. దీని ఓవరాల్ పర్సంటేజ్ ఇండియాకి మనకి అదర్ కంట్రీస్ కి మనం కంపేర్ చేసుకుంటే వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకుంటే 12.53% అనేది ఉండడం అనేది. టోటల్ అంటే ఇది కౌంట్ చేయడం కాదు, దీని పర్సంటేజ్ లేదు. ఇది ఓవరాల్ గా ఇండియా వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకున్నటువంటి పర్సంటేజ్ 12.53% అనేది. ఇది నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్లాంట్ స్పీసీస్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యానిమల్ స్పీసీస్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్. మనకి ఇక్కడ యానిమల్ స్పీసీస్ తెలియాలి. యానిమల్ స్పీసీస్ తెలియాలి. చూడండి ట్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీ స్పీసీస్ మళ్ళీ ఇండియా అండ్ వరల్డ్ సేమ్ పర్సంటేజ్ ఇండియా అండ్ వరల్డ్ కంపేర్. చూడండి ఇక్కడ ప్రోస్టేటా ఇవన్నీ కూడా యానిమల్ స్పీసీస్. ఈ ప్రోస్టేటా అనేది చూడండి ఇండియాలో 2,577 స్పీసీస్ ఉంటే వరల్డ్ వైడ్ లో 31,290 స్పీసీస్ ఉంటాయి. దీని పర్సంటేజ్ చూసుకుంటే 8.23%. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మొలస్కా అనేది మనం చూసామని వినే ఉంటారు. మొలస్కా అనేది ఒక ఫ్యామిలీ. ఈ మొలస్కా ఫ్యామిలీస్ స్పీసీస్ అనేవి ఇండియాలో 5,050 ఉంటే ఓవరాల్ వరల్డ్ లో 66,535 స్పీసీస్ ఉన్నాయి. 66,535 స్పీసీస్. దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 7.59% ఉంది. నెక్స్ట్ ఆర్థ్రోపోడ్స్ ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 60,383 స్పీసీస్ ఉంటాయి. వరల్డ్ వైడ్ లో 9,83,677 స్పీసీస్ ఉన్నాయి.
9,83,677 స్పీసీస్ అనేవి ఉన్నాయి. దీని పర్సంటేజ్ ఇండియాకి వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకుంటే 6.13% అనేది. నెక్స్ట్ అదర్ ఇన్వర్టెబ్రేట్స్. అదర్ ఇన్వర్టెబ్రేట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇండియాలో అయితే మనకి 8,329 స్పీసీస్ ఉంటాయి. వరల్డ్ వైడ్ ఏంటంటే 87,121 స్పీసీస్ ఉన్నాయి. దీని పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసుకుంటే 9.56% అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటోకొరడేటా, ఇదొక స్పీసీస్. దీనికి ఇండియాలో 116 స్పీసీస్ ఉంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ లో 2,173 స్పీసీస్ ఉన్నాయి. దీని పర్సంటేజ్ క్యాల్కులేషన్ 5.34% అనేది. నెక్స్ట్ ఫిషెస్ అంటాం. ఇవి ఇండియాలో స్పీసీస్ ఏంటంటే 2,546 స్పీసీస్ ఉంటే వరల్డ్ వైడ్ ఏంటంటే 21,723 స్పీసీస్ ఉన్నాయి. దీని పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసుకుంటే 11.72% కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాంఫీబియా. యాంఫీబియాలో ఇండియాలో 204 ఉంటే వరల్డ్ వైడ్లో 5,145 ఉన్నాయి. దీని పర్సంటేజ్ ఎంత అంటే 3.96%. నెక్స్ట్ వచ్చేసి రెప్టలియా. రెప్టలియా అంటే మనకి ఇండియాలో 446 ఉంటే వరల్డ్ వైడ్లో 5,680 ఉన్నాయి. ఇవి పర్సంటేజ్ చూసుకుంటే మనకి 7.85% అనేది. అలాగే ఇక మిగతా స్పీసీస్ మమ్మల్స్ కానీ ఆల్మల్స్ కానీ అనుకుంటే 1,228 స్పీసీస్ ఇండియాలో ఉంటే ఓవరాల్ వరల్డ్ మనకి 9,672 స్పీసీస్ ఉన్నాయి. దీని పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసుకుంటే 12.76% మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓవరాల్ టోటల్ చూసుకుంటే చూడండి. ఇక్కడ మమ్మల్స్ కూడా. మమ్మల్స్ అంటే ఏంటి? పాలు ఇచ్చేవారు. మమ్మల్ ప్లాంట్స్ అంటే కదా. ఇవి ఇండియాలో 370 స్పీసీస్ ఉంటే వరల్డ్ వైడ్ లో మనకి 4,629 స్పీసీస్ ఉన్నాయి. ఇది 8.03% మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఉన్నటువంటి ఇండియాలో స్పీసీస్ ఏంటంటే 81,251. అలాగే వరల్డ్ వైడ్ చూసుకుంటే 12,17,645 అని. సో ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే అంత 6.67% అనేది ఉంటుంది. సో ఇది వరల్డ్ వైడ్ గ్లోబల్ బయోడైవర్సిటీ. మరి ఇండియాలో ఉన్న డైవర్సిటీ మనం అలా చెప్పుకోవచ్చు అంటే, సో ప్రతి కంట్రీ కూడా బయోడైవర్సిటీ కలిగి ఉంటుంది. దేని మీద బేస్ అయి ఉంటుందంటే దాని యొక్క క్లైమేట్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇండియా కూడా రిచ్ బయోడైవర్సిటీ ఫర్ ప్లాంట్స్. మనకి ఓవరాల్గా ప్రపంచంలో ఉన్నటువంటి స్పీసీస్లో ప్రపంచంలో ఉన్న స్పీసీస్ అన్నింటిలో కూడా మన ఇండియాలో ఉన్న స్పీసీస్ అంటే 6% ఉందంట. 6% ఉందంట. అందుకే మనం ఇండియాలో ఓవరాల్గా ఇండియా అనేది ప్రపంచంలోనే 10వ ప్లేస్లో ఉంది. దేంట్లో? ఈ డైవర్సిటీలో. 12 మెగా బయోడైవర్సిటీ సిటీస్లో మన ఇండియా కూడా ఉంది. 12 మెగా బయోడైవర్సిటీ కంట్రీస్లో మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెయిన్ బయోడైవర్సిటీ కంట్రీ. తర్వాత మన ఇండియాలో కనుగొన్నటువంటి స్పీసీస్ అనేది ఓవరాల్గా 1,50,000 స్పీసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 1,52,000 అనేది 1,50,000 స్పీసెస్ అనేవి మనకి కనుగొనడం అనేది జరిగింది. అలాగే ఈ బయోడైవర్సిటీ మనం ఎకనామికల్గా చూసుకుంటే కనుక ఫుడ్ కావాలండి, లేకపోతే అగ్రికల్చర్ అండ్ మెడిసిన్స్ కావాలండి, లేకపోతే ఎకనామికల్ వాల్యూస్ ప్రకారం కావాలంటే మనకి ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి సోర్స్. కాబట్టి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్ బయోడైవర్సిటీ సంబంధించిన టాపిక్. బయోడైవర్సిటీ అడిగితే మీకు ఎట్లా అడుగుతారంటే క్వశ్చన్, బయోడైవర్సిటీ అంటే ఏంటి, దాని ఇండియా వైడ్ అలాగే వరల్డ్ వైడ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇదంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్గా చక్కగా మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో దీంతో మనకి 6th సెమిస్టర్ కెమిస్ట్రీ పేపర్ సంబంధించి కంప్లీట్ అవ్వడం జరిగింది.